తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు, కాలజ్ఞాన ప్రవచనకర్త, ప్రాచీన ప్రశ్నాశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురువు గారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఇప్పుడు గురుగారు నమస్కారం అండి. జై వీరబ్రహ్మ, జై గోవింద బాబాజీ. నమస్కారం అమ్మ. గురుగారు, ఈ విశ్వావసునామ సంవత్సరంలో నిజంగా చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ప్రాణ నష్టం ఎక్కువగా జరుగుతుంది. మొన్న చూసుకున్న అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ అవ్వడం వల్ల 242 మంది చనిపోవడం, ఇంకా చిన్నపిల్లలు కూడా ఎంతో మంది అంటే నీటి ప్రవాహంలో వాటర్లో పడి చనిపోవడము, లేదంటే ఏదో ప్రమాదాల్లో పిల్లలు చనిపోతున్నారు, పెద్దవాళ్ళు చనిపోతున్నారు. ఇప్పుడు మీరు మొన్న వారం ప్రిడిక్షన్ చెప్పారు, వార ఫలాల్లో కూడా చెప్పారు ఇలాంటి ప్రమాదాలు ఇంకా జరిగే అవకాశం ఉంది అన్నారు. అహ్మదాబాద్ లో కూడా జరిగింది, మహారాష్ట్రలో కూడా జరిగింది. చాలా మంది చనిపోతూ ఉన్నారు. ఇవన్నీ ఇలా ఎక్కువగా ప్రాణ నష్టం కలగడానికి, ఇంత ఎక్కువ పెద్ద మొత్తంలో ఇంత పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ జరగడానికి గల కారణాలు ఏంటంటారు? తద్వత్ విశ్వావసావద్ధే మధ్యే సక్షార్ఘ్య వృష్టయ ప్రచురా చోర రోగాచ్చ నృపాలోప సమన్విత అని విశ్వావసునామ సంవత్సరానికి పేరు. ఏమేం జరుగుతాయి? సస్యములు మధ్యస్థంగా వృద్ధవటంతో పాటుగా కొన్ని రకాలైనటువంటి రోగాలు, కరువు కాటకాలు, ప్రమాదాలు, ఇవన్నీ కూడా విశ్వావసునామ సంవత్సరంలో జరుగుతాయని ముందుగా మనం చెప్పుకున్నాం. ప్రత్యేకించి నిన్న మొన్నటి కార్యక్రమంలో మళ్ళీ మనం గ్రహగతుల్ని అనుసరించి ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయని మనం చెప్పాం. 12వ తారీఖు జూన్ మాసం 2025 చరిత్రలో కని విని ఎరుగని రీతిలో నాకు తెలుసు భారతదేశంలో ఇదే మొదటిసారి. ప్రపంచ దేశాల్లో కూడా ఇంత పెద్ద ప్రమాదం ఇప్పటి వరకు జరిగిందో లేదో. ఫ్లైట్ లో వాళ్ళందరూ చనిపోవడంతో పాటు స్టూడెంట్స్, మెడికోస్ కూడా చనిపోయారు. ఇలాంటి ప్రమాదం, ఇన్ని వందల మంది చనిపోవడం సరిగ్గా నాకు తెలిసి 113 సంవత్సరాల క్రితం 14వ తారీఖు ఏప్రిల్ మాసం 1912వ సంవత్సరంలో టైటానిక్ అనేటువంటి ఒక షిప్ సుమారు 1517 మంది సముద్రంలో చిక్కుకుపోయి గళ్లంతైనటువంటి సంఘటన మనందరికి కూడా తెలుసు. ప్రపంచంలో 100 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ, 1 శతాబ్దం అయిపోయినప్పటికీ టైటానిక్ పేరును మనం ఇంకా వింటూనే ఉంటాం. ఆ ఇన్సిడెంట్ ని మనం గుర్తు చేసుకునే ఉంటాం. 12వ తారీఖు 6వ మాసం 2025 భారతదేశంలో ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటి ఈ బోయింగ్ విమానం 242 మంది ప్రయాణికులు, 10 నుండి 12 మంది సిబ్బందితో కూడినటువంటి మొత్తం ఈ విమానంలో ఇన్ని వందల మంది చనిపోవడంతో పాటు ఒక్క వ్యక్తి మాత్రమే బయటపడ్డాడు. కేవలం విమాన ప్రమాదం జరిగి అందులో ఉన్నటువంటి వ్యక్తులు చనిపోవటమే కాదు, అది ఒక మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి హాస్టల్ ప్రాంగణంలో ప్రమాదవశాత్తు అది కూలిపోవటం, అక్కడ కూడా 10ల సంఖ్యలో చనిపోవటం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇది వాయు సంబంధమైనటువంటి ప్రమాదంగా లెక్కేసాం, పక్కన వచ్చాం. మనం చెప్పుకున్న వారఫలాలు చెప్పుకుంటున్నటువంటి సందర్భంలో ఈ జూన్ మాసం మొదట్లో మరికొన్ని వాయు సంబంధమైనటువంటి ప్రమాదాలతో పాటు జల సంబంధమైన ప్రమాదాలు, వంతెనలు కూలిపోవటం, బ్రిడ్జులు కూలిపోవటం. నిన్న మొన్న మన భారతావనిలోనే మహారాష్ట్ర సమీపంలోని ఒక బ్రిడ్జ్ కూలిపోవటం వల్ల 10ల సంఖ్యలో గల్లంతయ్యారు, 5-6 చనిపోయినటువంటి దాఖలాలు మనం విన్నాం. ఉత్తరాఖండ్లోనే ఎక్కడో అనుకుంటాను మళ్ళీ ఒక హెలికాప్టర్ కు సంబంధించినటువంటి ప్రమాదాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఇలాగే జరగడానికి గల కారణం ఏమిటి అన్నటువంటి విషయాల్ని మనం విశ్లేషించుకుంటాం. ప్రస్తుతం ఈ జూన్ మాసం 2025వ సంవత్సరం, ఈ జ్యేష్ఠ మాసంలో ప్రస్తుతానికి ఇప్పుడు ప్రమాదం జరుగుతున్నటువంటి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క గోచార వశాత్తు ఉన్నటువంటి పరిస్థితులను మనం చూస్తే, మేషంలో శుక్రుడు, వృషభంలో రవి, మిథునంలో బుధ గురువులు, సింహంలో కుజకేతువులు, ధనస్సులో చంద్రుడు, కుంభంలో రాహువు, మీనంలో శని. ఇది ఖచ్చితంగా 12వ తారీఖు 6వ మాసం 2025 మధ్యాహ్నం 1:30 కన్యా లగ్నం. ఈ కన్యా లగ్నాన్ని అనుసరించి వివిధ రాసుల్లో ఉన్నటువంటి గ్రహ సంపత్తి. గ్రహణాల గురించి మనం వింటూ ఉంటాం. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, రాహుకేతువులు అన్నటువంటి గ్రహాలు చంద్రుడిని, రవిని అడ్డగించేటువంటి ప్రయత్నంలో, లేదా మన పరిభాషలో మింగేశారంట,
ఆ సందర్భంలో గ్రహణం ఏర్పడింది అంట. గడిచినటువంటి వారం 10 రోజులుగా మనం చెప్తున్నటువంటి అంశం, కుజకేతువులు ఇద్దరూ కలిసి సింహరాశిలో ఉన్నారు. గ్రహణాలు ఎవరికి ఏర్పడతాయి? రవికి చంద్రుడికి, అంటే సూర్యుడికి చంద్రుడికి గ్రహణాలు ఏర్పడేటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. సింహరాశికి రాష్ట్రాధిపతి అయినటువంటి వాడు ఆదిత్యుడు, రవి, సూర్యుడు. అక్కడికి కేతు వెళ్ళాడు. అలాగే కేతువు యొక్క పరిస్థితిని మరింత తీక్షణం చేయడానికి అంగారకుడు, కుజుడు కూడా వెళ్ళాడు. మాధ్యమాల్లో, సామాజిక మాధ్యమాల్లో తెలిసినా తెలియకపోయినా పిశాచ యోగం పేరుతో కొన్ని వీడియోస్ ట్రెండ్ అవుతున్నాయి. తెలిసిన ఆస్ట్రాలజర్స్ చెప్పనివ్వండి, తెలియని వాళ్ళు చెప్పనివ్వండి, మనం కూడా చాలా మంది పిశాచ యోగం అంటే ఏమిటని సెర్చ్ చేస్తాం. ఈ కుజకేతువులు ఇద్దరు కూడా సింహరాశిలో రాష్ట్రాధిపతి అయినటువంటి రవి యొక్క క్షేత్రమైనటువంటి సింహంలోకి వెళ్ళటం, మిగతా గ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి చూస్తే ఎప్పుడో కానీ ఇంత క్రూరమైనటువంటి సమయం రాదు. అంగారకుడు కుజుడికి నీటి మీద, నీటి ప్రవాహం మీద, అగ్ని మీద లేదా విద్యుత్ మీద ఆధిపత్యం ఉంది. కేతువుకు విశేషించి వాయు సంబంధమైనటువంటి విషయాల మీద ఆయనకి ఆధిపత్యం కలిగి, విమానాలు అన్నటువంటివి కూడా వాయు సంబంధమైనటువంటి స్థితిగతికి సంబంధించినవి. ఈ కుజకేతువుల యొక్క కలయిక వల్ల కుజుడు అగ్ని మరియు నీరుకు కారణమైనటువంటి వాడు, కేతువేమో వాయుతత్వాన్ని కలిగి ఉంటాడు. కాబట్టి ఆ కేతు సంబంధమైనటువంటి వాయు మార్గంలో వెళ్తున్నటువంటి విమానం ఏ ప్రమాదం వల్ల ఇంతమంది చనిపోయారంటే, ఫ్యూయల్ ట్యాంక్ ను ఆఫ్ చేయటము, లేదా ఫ్యూయల్ అన్నటువంటిది ఎక్కువగా నింపి ఉండటము, ఫ్యూయల్ అన్నటువంటిది సరిగ్గా సరఫరా కాకపోవటము అక్కడ జరిగినటువంటి గొప్ప వాయు అగ్ని ప్రమాదంగా మనం చెప్పచ్చు. దీన్ని కుజకేతువుల యొక్క కలయిక ద్వారా మాత్రమే జరిగిందని మనం గొప్పగా చెప్పుకుంటుంటాం. నిన్నటికి మొన్న జరిగినటువంటి మరొకటి, ఒక వంతెన ద్వారా పర్యాటకులందరూ వెడుతున్నటువంటి సందర్భంలో ఆ పర్యాటకులందరూ కూడా ప్రమాదవశాత్తు కింద పడి వంతెన కోల్పోయింది. ఆ జరిగినటువంటి ప్రమాదం కూడా లోయ లాంటి ప్రమాదం, ప్రత్యేకించి నీటికి సంబంధించినటువంటి ఉధృతిలో గళ్ళంతైపోవటం, ఎత్తైనటువంటి ప్రదేశం నుంచి వెళ్ళటం. పృథివీపుత్రుడైనటువంటి అంగారకుడు కేతువుతో కలిసి సింహరాశిలో ఉండటం. అంటే ఏ రాశి వాళ్ళకి ఎక్కువగా వీటి ప్రభావం ఉంటుందంటారు? అంగారకుడి యొక్క నియంత్రణలో ఉన్నటువంటి రాశులు రెండే రెండు. ఒకటి మేషరాశి, 2 వృశ్చిక రాశి. అంగారకుడి నియంత్రణలో ఉన్నటువంటి మృగశిర లాంటి నక్షత్రాలకి అనుకూలంగానే ఉంటుంది. కానీ అంగారకుడికి శత్రు నక్షత్రాలు, అంగారకుడికి ప్రత్యధి తారలు, లేదా అంగారకుడికి సంబంధించినటువంటి లగ్నాలు, రాసులతో పోలిస్తే శని సంబంధమైనటువంటి తీవ్రత కలిగినటువంటి రాసులు, లేదా శని ఆధిపత్యం ఉన్నటువంటి మకరం, శని ఆధిపత్యం ఉన్నటువంటి కుంభం, ఈ 2 రాశుల వారికి బాధకారకుడు అవుతాడు అంగారకుడు. ఈ మకర రాశి, కుంభరాశి సంబంధించినటువంటి వాళ్ళు మరి కొద్ది దినాల పాటు విహారయాత్రలకు వెడుతున్నా, విమాన ప్రయాణాలు చేస్తూ ఉన్నా చాలా జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. ప్రత్యేకించి ఈ ఇద్దరు కూడా ఎక్కడున్నారు? సింహరాశిలోనే ఉన్నారు. ఈ సింహరాశి వారికి కూడా ఒక రకంగా ప్రమాదాలు మన పంచనే ఉన్నట్టు, మన పక్కనే ఉన్నట్టు, ప్రమాదవశాత్తు రాబోయేటువంటి నిమిషంలో ఏం జరుగుతుందో అర్థం కానటువంటి తీక్షణమైనటువంటి పరిస్థితులు ఉండేటట్టుగా మనం భావన చేయొచ్చు. వాటితో పాటు ఏలినాటి శని జరుగుతున్నటువంటి రాశుల మీద కూడా శని ఈ అంగారకుడి యొక్క ప్రభావం తీవ్రంగా ఉంది. ఏలినాటి శని వేటికి జరుగుతుంది? కుంభరాశి, మీనరాశి, మేషరాశి. ఈ 3 రాశుల వారికి కూడా ఏలినాటి శని జరుగుతుంది. శని నియంత్రణలో ఉన్నటువంటి మకర రాశి, కుంభరాశి జాతకులు, ప్రత్యేకించి సింహరాశి జాతకులు, ఈ 5-6 రాశుల వారికి ఇది కాస్త గండ సమయమే. యాదృచ్ఛికంగా కూడా పర్యటనకి ఎక్కడైనా వెళ్ళినప్పుడు విందులు, వినోదాలు, టూరిజం, వీటి పేరుతో మనం ఎక్కడికైనా వెడుతుంటాం. ఆ వెడుతున్నటువంటి సందర్భంలో వాయు సంబంధమైనటువంటి ప్రమాదాలు కొంచెం ఉండే అవకాశం ఉంది. సాహస క్రీడలు చేస్తున్నప్పుడు, ఎత్తైనటువంటి పర్వతారోహణలు చేస్తున్నప్పుడు ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సరే, వీటికి సంబంధించినటువంటి మరో అద్భుతమైనటువంటి అంశం ఏంటంటే, ఈ విమానం ఎక్కినటువంటి వాటిలో ఒక ప్రముఖుడైనటువంటి వ్యక్తి కూడా, ఒక్క వ్యక్తి, ఆ గుజరాత్ సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి రూపాని గారు.
యాదృచ్ఛికంగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో 2-3 రోజులుగా మనం చూస్తున్నాం. 1206 ఉన్నటువంటి నంబర్ని 1206 ఉన్నటువంటి నంబర్ని ఆయనకు సంబంధించినటువంటి మోటార్ వాహనాలు, కార్ల మీద అదే నంబర్ని ఆయన వాడుతూ ఉంటారు. ఆ 1206 మొత్తాన్ని కలిపితే 9. యాదృచ్ఛికంగా ప్రమాదం జరిగింది 12:06. ఆ రోజు ఉన్నటువంటి డెస్టినీ కూడా 9. ఆ రోజు ఉన్నటువంటి డెస్టినీ అంటే ఆ రోజు ఉన్నటువంటి తేదీని, మాసాన్ని, సంవత్సరాన్ని మొత్తాన్ని కలిపి కూడితే వచ్చేటువంటి అంకెని డెస్టినీ అని పిలుస్తాం. ఆ అంకె కూడా 9. అది కూడా కుజుడికి సంబంధించినది. సో 113 సంవత్సరాల క్రితం 1517 మంది ప్రయాణికులతో వెడుతున్నటువంటి టైటానిక్ తర్వాత అంత గొప్ప విపత్తు కారణంగా, అంటే ఇది విపత్తు అనాలి, మరి యాదృచ్ఛికంగా జరిగిందా, దీంట్లో ఏమైనా కుట్రకోణం ఉందా, లేక సాంకేతిక పరమైనటువంటి సమస్య వల్లే జరిగిందా అనేది ఇంకా నిర్ధారణకు రాలేదు. ఏదో జరుగుతోంది దర్యాప్తు. ప్రభుత్వాలు, సంస్థలు వాటిని దర్యాప్తు చేస్తాయి. నాకు తెలిసి ఇలాంటి ప్రమాదాలు ఇంకా ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంకా ఉన్నాయంటారు రాబోయేటువంటి 2 నుండి 6 మాసాల మధ్యలో. ఇలాంటి ప్రమాదాల యొక్క తీవ్రత పెరగటంతో పాటు విద్యుత్కు సంబంధించినటువంటి సబ్స్టేషన్స్ కానీ, ఏమంటారు, విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి ప్రమాదాలు కానీ, విద్యుత్ వల్ల ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం కానీ, ఇంకా అగ్ని ప్రమాదాలు, జల సంబంధమైనటువంటి ప్రమాదాలు, ఇవన్నీ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది ఇటువంటి గ్రహ సంపత్తుల వల్ల. కాబట్టి ఈ రాసుల వాళ్ళు కూడా, ఈ రాసుల వాళ్ళు కనుక ఇలాంటి ప్రయాణాలు చేస్తున్నా, ఇలాంటి సంస్థల్లో పనిచేస్తున్నా, ఇలాంటి వృత్తి ఉద్యోగాల్లో ఉన్నా జాగ్రత్త. ఎందుకంటే భూగర్భం లోపల చాలా మంది కార్మికులు గనుల్లో పనిచేస్తుంటారు, విద్యుత్ శాఖలో పనిచేస్తుంటారు, ప్రైవేట్ గాను మరియు ప్రభుత్వ పరంగాను. విద్యుత్ సంబంధమైనటువంటి ఎలక్ట్రీషియన్ వర్కులు చాలా మంది చేస్తూ ఉంటారు. సో మీరు చేసేటువంటి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం వీటికి సంబంధించింది అయితే ఈ కనీసం ఈ 2 నుంచి 6 మాసాల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో కొన్ని పరిహారాన్ని పాటించటం వల్ల గండ సమయంలో ఎటువంటి ప్రాణమైనా పోతుంది. మనిషి ప్రాణం ఎప్పుడు పోతుందంటే మనిషి జన్మించినటువంటి ఖచ్చితమైనటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయాన్ని లగ్నం అంటాం. లగ్నం నుండి ద్వితీయ, సప్తమ స్థానాలు మారక కారకాలు. ఒక వ్యక్తి మరణించడానికి కారణమయ్యేటువంటి గ్రహాలు 2. అవి ద్వితీయ స్థానం, సప్తమ స్థానం. ఈ ద్వితీయ, సప్తమ స్థానాలకు సంబంధించిన మహర్దశలు, అంతర్దశలు వచ్చినప్పుడు ఆ వ్యక్తికి మరణం లేదా మరణ సమానమైన కష్టం లభిస్తుంది. నేను చెప్పినటువంటి మకర రాశి, కుంభరాశి, మీనరాశి, మేషరాశి, ప్రత్యేకించి సింహరాశి జాతకులు, వీరందరికీ కూడా కాస్త గండ సమయంగానే మనం భావించాలి. కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహారాలని పాటించడంతో పాటు మీరు చేసే ప్రయాణంలో, మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఇప్పుడు 2 నుంచి 6 మాసాలు అంటున్నారంటే ఇప్పటికే మాకు విశ్వావసునామ సంవత్సరం స్టార్ట్ అయిపోయింది. 2025 ఇప్పుడు జూన్ కి వచ్చేసామంటే ఇంకా డిసెంబర్ దాకా, అంటే డిసెంబర్ వరకు కూడా జాగ్రత్తగా అంటే ఒక సంవత్సరం వరకు కూడా అంత కష్టకాలమే అని చెప్పుకోవచ్చు. గురుగారు, ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా మేషరాశి, కుంభరాశి, మకర రాశి, మీనరాశి, ఈ రాశులన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని. అయితే వీళ్ళు ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? తాంత్రిక విధానంలో అంగారకుడికి అధిదేవతా స్వరూపమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుని, కేతుకి కొన్ని పద్ధతుల్లో గణపతి కార్తికేయుల్ని విధి విధానాలతో పూజించటం, గణపతి కార్తికేయులకు సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవటం, అంగారకుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవటం, లేదా నాగదేవత సంబంధమైనటువంటి దేవత స్వరూపాలు, శ్రీవల్లి, దేవసేన, సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపాలని విశేషించి మానస అమ్మవారు సర్వ సర్ప దేవతా స్వరూపాలకి అధిదేవత. ఇటువంటి సర్ప దేవతలు కేతువుకి, అంగారకుడికి కూడా అధిదేవతలుగా మనం చెబుతూ ఉంటాం. కాబట్టి సర్పదేవతల ఆరాధన చేసిన, ప్రత్యేకించి 5 రాశుల వాళ్ళు కనుక ఈ 6 మాసాల్లో అవకాశం ఉంటే ఒక్క నాగప్రతిష్ఠాది క్రతువును జరుపుకున్న ఒక గండాన్ని నుంచి మనం బయటపడ్డ వాళ్ళం అవుతూ ఉంటాం. ధన్యవాదాలు. జై వీరబ్రహ్మ, జై గోవింద బంబ జై.